భారతీయుడు 28 సంవత్సరాల కిందట సెన్సేషనల్ సృష్టించిన 'భారతీయుడు 1'కి కొనసాగింపుగా వచ్చిన సినిమానే 'భారతీయుడు 2'. పర్ఫెక్ట్ కంబ్యాక్ చేయలేకపోయాడనే చెప్పాలి సేనాపతి. శంకర్ గారి మార్క్ డైరెక్షన్ అస్సలు కనిపించలేదనే చెప్పాలి మూవీలో. సేమ్ భారతీయుల్లాగే అవినీతి మీద పోరాటం గురించి ఈ 'భారతీయుడు 2' కూడా ఉంటుంది. కానీ మనల్ని సినిమాలోకి తీసుకుపోవడంలో శంకర్ గారు ఈసారి ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మూవీ టీం వాళ్ళు చాలా కష్టపడ్డప్పటికీ మనల్ని మూవీలోకి తీసుకుపోలేకపోయారు. ఫస్ట్ హాఫ్లో అయితే ఫస్ట్ సాంగ్ తప్ప మిగిలిన పార్ట్ అంతా ఓకేగా కొంచెం ఒక బేస్మెంట్ లాగా ఉంటుంది కథకి. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఉంటుందో అది టామీ అండ్ జెర్రీ లాగా, అంటే ఇక్కడ దొంగ ఉన్నాడు నువ్వు పోయి కాలువు అన్నట్లు, ఇక్కడ అవినీతి జరుగుతుంది నువ్వు పోయి జంపు అన్నట్లే ఉంటుంది. కానీ పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించలేదనే చెప్పాలి మూవీ మీద. బట్ ప్రీ క్లైమాక్స్ నుండి ఎండ్ కార్డ్స్ పడే వరకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీలో చివరిలో ఓ 2.5 నిమిషం పాటు వచ్చే ఇండియన్ 3కి సంబంధించిన ట్రైలర్ అయితే చాలా ఆకట్టుకుందనే చెప్పాలి. బట్ ఇండియన్ 2 ఎండ్ కార్డ్స్ అప్పుడు ఏమీ చూపించకపోయినా, ఆసక్తి రేపించలేకపోయినా కూడా ఇండియన్ 3 ట్రైలర్ మాత్రం చాలా అంటే చాలా బాగా కట్ చేశారని చెప్పాలి. ఈ మూవీ ఆల్రెడీ ముందుకు వచ్చేసినట్టుండిద్ది. ఇండియన్ 3లో మళ్ళీ వెనక్కి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని చూడాలంటే చాలా ఆసక్తికరంగా ఉంటుందనే చెప్పాలి. ఈ మూవీకి ఇంకొక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అనిరుద్ మ్యూజిక్ తోటి సినిమాలు హిట్ అయిన సందర్భాలు మనం చూసుంటాం. బట్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అస్సలు బాగలేవని చెప్పాలి. ఇండియన్ 2 అది కంబ్యాక్ ఇండియన్ అనే సాంగ్ అయితే బాగుంది మూవీలో. మిగిలిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను వెళ్ళిన థియేటర్ అలా ఉందో లేదా మూవీ చూసిన అందరికీ అలాగే అనిపించిందో కానీ అనిరుద్ అయితే చాలా దెబ్బేసాడని చెప్పాలి. ఏఆర్ రెహమాన్ గారు శంకర్ గారి కాంబినేషన్ మరోసారి వస్తే చూడాలనే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి కుదిరినంత సింక్ ఇంకెవరికి కుదరదని అనిపించింది. బట్ శంకర్ గారి కంబ్యాక్ గట్టిగానే ఉంటుంది. ఈ మూవీకి జరిగిన గొడవలన్నీ మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. సో శంకర్ గారి సత్తా అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. బట్ శంకర్ గారి కంబ్యాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆశిద్దాం.